హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, విద్యాశాఖ నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఒక ప్రీమియర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఈ కాలేజెస్లో నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్ ఎక్కడ పడ్డాయి, ఎవరు అప్లై చేసుకోవాలో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి అయితే చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మీకు చాలా అయితే ఉపయోగపడతాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సెస్, ప్రైవేట్ జాబ్స్ ఇలా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మాకు తెలిసినట్లయితే. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇదైతే వచ్చేసి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయంటే గ్రూప్ ఏ పొజిషన్, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, స్పోర్ట్స్ ఆఫీసర్ అయితే వస్తుంది. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు, శాలరీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. పొజిషన్స్ అయితే 1, 2, 1 ఇలా అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో ఒక్కొక్కటి అయితే ఉంది. గ్రూప్ బి అయితే వచ్చేసి జూనియర్ సూపరింటెండెంట్ 32 years, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 32 years, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 32 years, లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. అండ్ ఇక్కడ పొజిషన్స్ అయితే జూనియర్ సూపరింటెండెంట్ 9 vacancies, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 4 vacancies, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 3 vacancies. అండ్ అన్రిజర్వ్డ్లో ఈ విధంగా అయితే పొజిషన్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ సి చూద్దాము. జూనియర్ అసిస్టెంట్ 27 years, 30 vacancies అయితే ఉన్నాయి. లెవెల్ 3 శాలరీ పే చేస్తారు. కుక్ అయితే లెవెల్ 3 27 years, 2 vacancies అయితే ఉన్నాయి. డ్రైవర్ లెవెల్ 3 పే చేస్తారు, 27 years, 2 vacancies. సెక్యూరిటీ గార్డ్ అయితే లెవెల్ 1 పే చేస్తారు, 27 years, 10 vacancies అయితే ఉన్నాయి. ఇలా నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. IITM అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ కావాలంటే ఈ వెబ్సైట్ చూడమన్నారు. అండ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 12/3/2024 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే March 12 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఈ లోపల అప్లై అయితే చేసుకోవాలి. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవద్దు. ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి. అండ్ దీనికైతే వచ్చేసి లాస్ట్ డేట్ చెప్పాను కదా, 12/3/2024 ఆన్లైన్లో అప్లై చేయాలని నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలో. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూద్దాము. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకటైతే ఉంది. ఎసెన్షియల్ అయితే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అట్లీస్ట్ 55 marks ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. అండ్ అట్లీస్ట్ 15 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది చెక్ చేసుకోండి. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ కూడా మాస్టర్ డిగ్రీ చేసి వీళ్ళకి కూడా 8 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ చూద్దాము. స్పోర్ట్స్ ఆఫీసర్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్సెస్, అట్లీస్ట్ 55 marks ఉండి 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జూనియర్ సూపరింటెండెంట్ 9 పోస్టులకి అయితే వచ్చేసి ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్లో చేసి అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. 6 years ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. 6 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కూడా అయితే వచ్చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ BEPD కానీ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ చూడండి, చాలా 30 పోస్టులు ఉన్నాయని చెప్పాను కదా. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ అట్లీస్ట్ 60% మార్క్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్లో అయితే ఉండాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. గ్రూప్ సి పొజిషన్స్కి కుక్కు అయితే వచ్చేసి 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. BSc ఇన్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీలో చేసి 60% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కుక్ అయితే వచ్చేసి లేదా 3 years డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసినా పర్వాలేదు. డ్రైవర్ అయితే 2 పోస్టులు అయితే ఉన్నాయి. 10+2 సిస్టము, లైట్ అండ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెక్యూరిటీ గార్డ్ అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. SSCL అంటే SSC ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ ఉంటే అండ్ మీకు డిజైరబుల్ NCC సర్టిఫికేట్స్ ఉన్నాయి. ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సెక్యూరిటీ గార్డ్స్ కూడా. సో మీకు గ్రూప్ సి పొజిషన్స్ అయితే చాలా మందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే కూడా ఎలా అప్లై చేయాలో వీడియో అయితే పెడతాము. సో మీరు ఇదిగో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్క మీరు వీడియోలో వెంటనే అయితే అప్లోడ్ చేయండి హౌ టు అప్లై ప్రాసెస్ అని. నాకు ఇంకా మోటివేషన్గా ఉండి ఇంకా నేను వెంటనే
సో ఇక్కడ చూడండి 12/2/2024 నుంచి, అంటే ఇంకా 2-3 డేస్ తర్వాత నుంచి నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో వెంటనే చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఎక్కువ కామెంట్స్ అయితే చేయండి. నేను తప్పకుండా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటే సో మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో చేయడానికి. సో తప్పకుండా చూసుకోండి. ఈ నాన్ టీచింగ్ జాబ్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ని. సో ఇలాంటి నోటిఫికేషన్స్ కానీ అప్డేట్స్ కానీ మీకు వెంటనే తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.